ఫ్రెండ్స్ కేసీఆర్‌కి ప్రమాదం. ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్. ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియోని కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చేసిన ఒక చిన్న పొరపాటు ఎస్ఐబి మాజీ సి ప్రభాకర్ రావుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే 2023 డిసెంబర్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్‌లోని డేటాను క్షుణ్ణంగా తొలగించినప్పటికీ ప్రణీత్ రావు 2023 జూన్ వరకు వాడిన ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయడం మర్చిపోయారు. అయితే ఈ ఫోన్‌లో రాజకీయ నాయకుల సంభాషణలు ఉన్నాయని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విశ్లేషణలో తేలింది. భాజపాకు చెందిన మాజీ ఎంపీ, సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి సంభాషణలు బయటపడడంతో రాజకీయ నిఘా జరిగినట్లు కీలక ఆధారాలు సిట్‌కు అందాయి. అయితే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ విభాగం ద్వారా 2023 శాసనసభ ఎన్నికల ముందు భరాసాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ నిఘా కోసం అనుమతులు సేకరించేందుకు ప్రభాకర్ రావు పేరిట ఫోన్ నంబర్ల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. ఈ జాబితాలోని వ్యక్తులను మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని ఆరోపిస్తూ అనుమతులు పొందారు. అయితే ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చూసుకుంటే కేసీఆర్‌కి ఇది ఒక ప్రమాదం అని చెప్పుకోవచ్చు.